ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారా? ప్రతిరోజు మనం ఒక వాగ్దాన సందేశాన్ని ప్రభు లేఖనాల్లోంచి మనం వింటున్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని దావీదు భక్తుడు చెప్పినట్టుగా దేవుడు మన కాపరి అయినందున మనకి అన్ని విషయాల్లో దేవుడు క్షేమాన్ని, భద్రతను ఆయన ఇస్తున్నారు. ఆయన నడిపింపులో మనం నడిచినంతకాలం ఏ విధమైన తొట్టుపాటు లేకుండా ప్రభు కృపలో మనం వర్ధిల్లగలం. మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా బలపడాలని, స్పిరిచువల్గా మీరందరూ కూడా డెవలప్ అవ్వాలని మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. లేఖన సత్యాలను ఉన్నదన్నట్టుగా మీ ముందు ఉంచుతున్నాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా దేవుడు అనేక ప్రాంతాల్లో ఉజ్జీవాన్ని ఆయన నడిపిస్తున్నారు. అనేక మంది ఆధ్యాత్మికంగా బలపడుతూ ప్రభు దగ్గరగా వస్తున్నారు. అంతకన్నా మనకు కావాల్సింది ఏముంది కదా? మనందరం దేవునిలో ఎదిగితే అదే ఆయనకు ఆనందం. సత్యంలో మనందరం స్థిరపరచబడాలని, ప్రేమలో వర్ధిల్లాలని ప్రభు ఆశిస్తున్నాడు. మీలో చాలామంది వాగ్దాన సందేశాల ద్వారా ఆశీర్వదించబడుతున్నారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. 89వ కీర్తన 34వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. Psalm 89 and verse 34. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరు మాట మార్చేశారండి అంటారు కదా కొంతమందిని ఉద్దేశించి. కుటుంబాల్లో ఇలాంటి మాటలు ఎక్కువగా వినబడుతుంటాయి. భర్త మాట మార్చేశాడని, భార్య మాట మార్చేసిందని, పిల్లల మాట మార్చేశారని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇంకా రాజకీయవేత్తల గురించి అయితే మనం చెప్పక్కర్లేదు కదా. రకరకాలుగా వాగ్దానాలు చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది నిలబెట్టుకుంటున్నారు, కొంతమంది నిలబెట్టుకోకపోవచ్చు. మాట మార్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను అలా అనలేదు, నేను అలా అన్నానని అనుకోలేదు, ఆ సందర్భంలో అది అలా అర్థం చేసుకోవాల్సింది పోయి నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావని ఏదో విధంగా ఇచ్చిన మాట నుండి వెనక్కి వెళ్ళిపోవాలని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. కానీ దేవుడి లక్షణం అది కాదు. మీరు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు క్షుణ్ణంగా బైబిల్ చదివితే దేవుడు మాట ఇస్తే ఆ మాటను ఆయన నిలబెట్టుకున్నారు, ఆ మాట నెరవేర్చారు. ఇంకొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇంకా ఆయన అన్న మాట కన్నా ఎక్కువే చేశారు, కానీ తక్కువైతే ఆయన ఎక్కడ చేయలేదు. మాట ఇచ్చి తప్పిపోని దేవుడు ఆయన. దావీదుకు దేవుడు మాట ఇచ్చాడు. నీ సంతానాన్ని నేను దీవిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడు. దావీదు సంతానాన్ని దేవుడు ఎంతగా దీవించాడంటే, దావీదు వంశంలో యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి రావడం ద్వారా ఆనాడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకున్నారు. నీకు విషయం తెలుసా? నీ దేవుడు వాగ్దానాలను నెరవేర్చే దేవుడు ఆయన. వాగ్దానాలు ఎవరైనా చేస్తారేమో కానీ ఇచ్చిన వాగ్దానాలు ఎంతమంది నిలబెట్టుకుంటారు? దేవుని లక్షణాల్లో ఒకటి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు ఆయన. నా నిబంధన నేను రద్దుపరచును అని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత మనందరితో ఆయన ఒక నిబంధన చేశారు. ఆ నిబంధన ఏమంటామంటే క్రొత్త నిబంధన అంట. క్రొత్త నిబంధన అంటే, క్రొత్త నిబంధన అంటే మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఆ పుస్తకాన్ని క్రొత్త నిబంధన అని అనుకుంటారు చాలామంది. అది క్రొత్త నిబంధన గ్రంథం అది కదా. ఆ క్రొత్త నిబంధన గ్రంథంలో క్రొత్త నిబంధన గురించిన వివరాలు మనకి కనబడుతూ ఉంటాయి. యేసు ప్రభువు వారి లోకానికి వచ్చి ఆయన చేసిన క్రొత్త నిబంధన ఏంటో తెలుసా? ఆయన మరణించడానికి ముందు రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు విరవబడుతున్న శరీరం అని చెప్పారు. ఆ తర్వాత ఆయన ఒక పాత్రను తీసుకుని, ఈ పాత్ర వలనైనది క్రొత్త నిబంధన అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తము ద్వారా క్రొత్త నిబంధనలోనికి మనం నడిపించారు. ఇది శాశ్వత నిబంధన, ఇటర్నల్ కవెనెంట్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు సిలువలో మరణించడం ద్వారా ఆయన చేసిన నిబంధన కొంతకాలమే ఉండేది కాదు, శాశ్వత నిబంధన, నిత్య నిబంధన అన్నాడు బైబిల్లో కొన్ని చోట్ల. ఈ నిబంధన ఏంటి అంటే, నేను మీకు దేవుణ్ణి ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఐఎమ్ యువర్ గాడ్ అండ్ యూ ఆర్ మై పీపుల్. ఎంత చక్కని నిబంధన అనేది. నేను మీకు దేవుణ్ణి అంతే, మీరు నాకు ప్రజలై ఉన్నారు. నేను మీ ద్వారా నా సంకల్పాలు నెరవేరుస్తాను. సంఘము ద్వారా దేవుడు తన ఉద్దేశాలు ప్రపంచంలో నెరవేర్చాలని ఆయన కోరుతున్నారు. ఆయన అనుకుంటే ఎవరెవరినో గొప్ప వ్యక్తులను ఆయన ఎన్నుకోవచ్చు, కానీ దీనులైన వారిని, బలహీనులైన వారిని, వెర్రివారిని దేవుడు ఎన్నుకొని తన రక్తం ద్వారా వారిని పవిత్రపరిచి, పరిశుద్ధాత్మతో వారిని అభిషేకించి, దేవుని ఆత్మతో వారిని నింపి తన మహిమ కొరకు దేవుడు వాడుకుంటున్నాడు. సంఘము ద్వారా దేవుడు తన ప్రణాళికలు నెరవేర్చాలని. ఎందుకంటే మనందరం కూడా క్రొత్త నిబంధనకు వారసులము. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. క్రొత్త నిబంధనకు వారసులం మనందరం. దేవుడు మన ద్వారా తన నిబంధనను ఆయన స్థిరపరుస్తున్నారు. ఎంత గొప్ప దేవుడు ఆయన.
నీ కోసం రక్తం కార్చి నిన్ను తన బిడ్డగా చేసుకుని నీతో నిబంధన చేశాడు. ఇప్పుడు ఆయన పెదవుల గుండా బయలు వెళ్ళిన మాట దేవుడు ఏం చేయడట? మార్చడు అని. ఇంగ్లీష్లో ఆల్టర్ అనే పదం అక్కడ ఉంది. అనగా దేవుడు ఎప్పుడు తన మాటను ఆల్టర్ చేయడట, ఆయన వాటిని మార్చాడట. కొంతమంది తమ యొక్క మాటలు తమ ఉద్దేశాలని ఆల్టర్ చేస్తూ ఉంటారు, కొట్టేసి రాస్తూ ఉంటారు. కానీ దేవుడు ఒక్కసారి తన మాటను తెలియజేశాడంటే ఆ మాట కట్టుబడి ఉండే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నీకు రక్షణ ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన పాదాల మీద నువ్వు పడగలిగితే, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి నువ్వు నిర్ణయించుకోగలిగితే, రక్షణ ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పిపోడు, నిన్ను రక్షిస్తాడంతే. ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని క్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకున్న తర్వాత నేను రక్షించబడ్డానో లేదో అన్న అనుమానం నీకు అక్కర్లేదు. ద మూమెంట్ యూ కన్ఫెస్ యువర్ సిన్స్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్, హీ విల్ క్లెన్స్ యూ అండ్ వాష్ యూ విత్ హిస్ ప్రెషస్ బ్లడ్. తన అమూల్యమైన రక్తం ద్వారా దేవుడు నిన్ను కడిగి రక్షించాడు. ఆయన నిత్య జీవాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పిపోవడం లేదు. నిత్య జీవం ఉంది, మరణం తర్వాత మరొక మహోన్నతమైన జీవితం ఉంది. ఆ జీవితాన్ని నీకు నాకు దేవుడు ఆయన బహుమానంగా ఇస్తూనే ఉన్నాడు. ఆరోగ్యం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. ఆయన యెహోవా రఫా అని బైబిల్లో రాయబడి. శాంతి లేదా, సమాధానం లేదా, సంతోషం లేదా, ఎంత తెచ్చుకుంటున్న ఆశీర్వాదం చూడలేకపోతున్నావు, నీ ఇల్లంతా గలిబిలితో ఒక చీకటి వాతావరణం తినపబడిందా? దేవుడు నేను బలపరుస్తాను, స్థిరపరుస్తాను వాగ్దానం చేసిన దేవుడు, నీకు వెలుగై ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆయన కృంగిపోవద్దు, అధైర్యపడకు. దేవుడు నన్ను మర్చిపోయాడేమోనని చిన్న చిన్న కష్టాలు వచ్చినాయని చెప్పి నువ్వు కృంగిపోవద్దు. ఆయన వైపు చూడు, అసాధారణమైన మేలుడు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. ఆయన పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను ఆయన మార్చాడు. దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు, దేవుని సేవకులు దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు, ఒక్కొక్క మాట నీ హృదయాన్ని తాకుతున్నప్పుడు దేవుడు ఆ మాటలు నెరవేర్చే దేవుడు. ఆయన రిసీవ్ గాడ్స్ ప్రామిసెస్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ క్లెయిమ్ దెమ్, ప్రే ఫర్ దెమ్. చేయి, ప్రార్థించే బలంగా, దేవా ఈ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చుమని ప్రార్థన చేయి. అసాధారణమైన అద్భుతాలు నీ జీవితంలో జరిగితే దేవుడు గొప్ప ద్వారాలు నీ కోసం ఆయన తెరవబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ నిబంధన రద్దుపరచువు, ఆ తర్వాత నీ పెదవుల నుంచి బయలు వెళ్ళిన మాటను ఎన్నడూ మార్చువని నీ లేఖల్లో మేము చూసాం. ఎంత గొప్ప దేవుడు నాయన. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కనుక నీకు వందనాలు. వాగ్దానం ఇచ్చి మరిచిపోయేవాడు కాదు కనుక నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్నారో, నీ గుణలక్షణాలను, నీ ఔన్నత్యాన్ని, నీ ప్రభావ మహిమలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడానికి సహాయం చేయ ప్రభువా. నూతన శక్తిని ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఈ రోజంతట్లో కావలసిన శక్తి, బలము, ఆరోగ్యము, నెమ్మది, ప్రశాంతత ప్రతి ఒక్కరికి దయచేయండి. వారు చేపట్టబోతున్న ప్రతి పనిలో సఫలతను చూసినట్లుగా నీ కృపను విస్తరింపచేయండి. ఘనత, మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day.